నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. నేడు చంద్రబాబు అధ్యక్షతన టీడీఎల్పీ సమావేశం. ఎన్డీఏ ప్రభుత్వ విజయాలు సహా 8 అంశాలపై చర్చ. వచ్చే నెలలో పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టేలా కసరత్తు. సూపర్ 6 పథకాల అమలుపై ప్రత్యేక దృష్టి. పోలీసు వాహనాన్ని ఢీకొన్న గ్యాస్ సిలిండర్ల లారీ. తిరుపతి జిల్లాలో ప్రమాదం. అటవీశాఖ ఉద్యోగి మృతి. రాష్ట్రానికి మరో అల్పపీడన ముప్పు. ఈ నెల 22 ఏర్పడి తుపానుగా మారే ప్రమాదం. గాజా యుద్ధంలో హమాస్కు భారీ ఎదురుదెబ్బ. ఇజ్రాయెల్ దాడుల్లో అగ్రనేత సిన్వర్ హతం. ఎన్నికల్లో గెలుపొందిన తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులకు హితబోధ ప్రధాన అజెండాగా సీఎం చంద్రబాబు నేడు కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఎన్డీఏ ప్రభుత్వ విజయాలు, సభ్యత్వ నమోదు సహా 8 అంశాలపై చర్చ జరగనుంది. కొందరితో వ్యక్తిగతంగా మాట్లాడి వారి వ్యవహార శైలిపై చంద్రబాబు తీవ్ర హెచ్చరికలు జారీ చేయనున్నట్లు సమాచారం. చంద్రబాబు అధ్యక్షతన తెలుగుదేశం ప్రజా ప్రతినిధుల సమావేశం నేడు పార్టీ కేంద్ర కార్యాలయంలో జరగనుంది. ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన 125 రోజుల్లో సాధించిన 125 విజయాలు, పూటకో అబద్ధం, రోజుకో కుట్ర చేస్తున్న జగన్ ముఠా, తెదేపా సభ్యత్వ నమోదు కార్యక్రమం, పంచాయతీరాజ్ వ్యవస్థకు పూర్వ వైభవం, పల్లె పండుగ, సూపర్ 6 పాలసీలు, రాష్ట్రాభివృద్ధికి బాటలు, శాండ్ లిక్కర్ పాలసీలు, వైకాపా దుష్ప్రచారం, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు, ఓటర్ల నమోదు, సాగునీటి సంఘాల ఎన్నికలకు సన్నాహాలు సహా పలు అంశాలను చర్చించారు. ఈ మేరకు 8 అంశాలతో ఓ అజెండాను రూపొందించారు. క్షేత్రస్థాయి సమస్యల్ని ప్రజా ప్రతినిధుల నుంచి చంద్రబాబు స్వయంగా తెలుసుకోనున్నారు. ఈ సమావేశానికి తెలుగుదేశం ఎమ్మెల్యేలతో పాటు ఎంపీలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు హాజరు కానున్నారు. పలువురు ఎమ్మెల్యేల వ్యవహారం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. దాదాపు 15 మంది ఎమ్మెల్యేలను గాడిలో పెట్టాలని సన్నిహితుల వద్ద ముఖ్యమంత్రి అన్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే కొందరు ఎంపిక చేసిన ఎమ్మెల్యేలతో చంద్రబాబు విడివిడిగా సమావేశమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఉచిత ఇసుక సరఫరా, మద్యం టెండర్లలో కొందరు ఎమ్మెల్యేల జోక్యం ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొస్తే, ఇంకొందరి వ్యవహార శైలి క్యాడర్కు అన్యాయం చేస్తూ పార్టీకి చెడ్డ పేరు తెస్తోందని చంద్రబాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది. పాలన వ్యవహారాల్లో పడి రాజకీయ అంశాలు పట్టించుకోకుంటే 2014-19 మధ్య జరిగిన తప్పిదమే పునరావృతం అవుతుందని సీనియర్లు చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. పార్టీ ఎమ్మెల్యేలు, నేతలపై క్షేత్రస్థాయి నుంచి తనకు వస్తున్న ఫిర్యాదుల ఆధారంగానే సమావేశం నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిసింది. రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడ్డాక తెదేపా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో చంద్రబాబు సమావేశం నిర్వహించడం ఇదే మొదటిసారి. అంతకుముందు కూటమి నేతలతో మాత్రమే సమావేశాలు జరిగాయి. రాష్ట్రంలో పూర్తిస్థాయి బడ్జెట్ను వచ్చే నెల 2వ వారంలో ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఆర్థిక శాఖ అధికారులు బడ్జెట్ రూపకల్పనలో తలమునకలై ఉన్నారు. శాసనసభ ఆర్థిక వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ సమావేశాల తేదీలు ఖరారు చేసే పనిలో నిమగ్నమయ్యారు. రాష్ట్రంలో ఎన్నికల దృష్ట్యా జగన్ ప్రభుత్వం ఫిబ్రవరి నెలలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను సమర్పించగా, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా కూటమి ప్రభుత్వం మరోసారి ఓటాన్ అకౌంట్కు ఆర్డినెన్స్ రూపంలో ఆమోదం తీసుకున్నారు. మొత్తం 8 నెలల కాలం ఓటాన్ అకౌంట్ పద్దుతోనే గడిచిపోయింది. ఈ నేపథ్యంలో నవంబర్ 2వ వారంలో పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టి శాసనసభ ఆమోదం తీసుకోవాల్సి ఉంది. ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి సూపర్ 6 పేరుతో ప్రజలకు భారీగా సంక్షేమ పథకాల అమలుకు హామీ ఇచ్చింది. నవంబర్ నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ల హామీ కూడా అమలు కాబోతోంది. రాబోయే 4 నెలల్లో ఏ పథకం ఎలా అమలు చేయబోతున్నారో బడ్జెట్లో రూపురేఖలు వెల్లడిస్తారని సమాచారం. దాదాపు 2,90,000 కోట్ల మేరకు బడ్జెట్ ఉండొచ్చని సమాచారం. వ్యక్తిగతంగా తనపై అసత్య కథనాలు ప్రచురించిన సాక్షి మీడియాపై 75 కోట్ల రూపాయలకు పరువు నష్టం దావా వేసిన మంత్రి నారా లోకేష్ నేడు విశాఖ కోర్టుకు హాజరు కానున్నారు. క్రాస్ ఎగ్జామినేషన్లో భాగంగా 12వ అదనపు జిల్లా కోర్టుకు హాజరు కానున్నారు. ఉద్దేశపూర్వకంగా తన పరువు ప్రతిష్టలకు భంగం కలగచేసేందుకు అవాస్తవాలతో కథనాలు వేశారని లోకేష్ తరపున సీనియర్ న్యాయవాది దొద్దాల కోటేశ్వరరావు 12వ అదనపు జిల్లా న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. కేసు విచారణ వివిధ దశలు దాటుకుని ఆగస్టు 29న లోకేష్ క్రాస్ ఎగ్జామినేషన్ జరిగింది. మరోసారి క్రాస్ ఎగ్జామినేషన్ కోసం లోకేష్ న్యాయస్థానం ఎదుట నేడు హాజరు కానున్నారు.
2019 అక్టోబర్ 22న సాక్షి పత్రికలో కల్పిత కథనం ప్రచురించారని లోకేష్ తన న్యాయవాదుల ద్వారా రిజిస్టర్ నోటీసుని సాక్షికి పంపారు. సాక్షి ఎలాంటి వివరణ ఇవ్వకపోవడం, నోటీసులకు స్పందించకపోవడంతో సాక్షిపై 75 కోట్లకు పరువు నష్టం దావా వేశారు. సాక్షి కథనాలు ప్రచురించిన తేదీలో అసలు తాను విశాఖలోనే లేరని, ఉద్దేశపూర్వకంగా తనను అబాస్పాలు చేసేందుకు వండివార్చిన కథనమని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. మంత్రిగా విశాఖకు చాలాసార్లు వచ్చినా ఎయిర్పోర్టులో ఎలాంటి ప్రోటోకాల్ సౌకర్యాలు తాను స్వీకరించలేదని, తప్పుడు కథనం రాసి తన పరువుకి భంగం కలిగించిన సాక్షిపై చర్యలు తీసుకోవాలని లోకేష్ న్యాయస్థానంలో పోరాటం కొనసాగిస్తున్నారు. తిరుపతి జిల్లా తొట్టంబేడు మండలం పెద్దకన్నెల సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో అటవీశాఖ ఉద్యోగి మృతి చెందారు. రేణిగుంట నాయుడుపేట ప్రధాన రహదారిపై వాహనాలు తనిఖీలు చేపడుతున్న సమయంలో ప్రమాదం జరిగింది. కర్రల లోడుతో వస్తున్న ట్రాక్టర్ను ఆపి అటవీశాఖ సిబ్బంది తనిఖీలు చేపడుతుండగా అటువైపుగా వేగంగా వచ్చిన గ్యాస్ సిలిండర్ లారీ ట్రాక్టర్తో పాటు పోలీసు వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో అటవీశాఖ వాచర్ వెంకటేష్ మృతి చెందారు. మరో 2 కానిస్టేబుళ్లు స్వల్పంగా గాయపడ్డారు. ప్రమాదంపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. రాష్ట్రానికి మరో అల్పపీడన ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అండమాన్ సమీపంలో ఈ నెల 20న ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో మధ్య బంగాళాఖాతంలో 22 నాటికి అల్పపీడనం ఏర్పడవచ్చని, తర్వాత అది వాయువ్య దిశగా కదులుతూ బలపడుతుందని అధికారులు వెల్లడించారు. అల్పపీడనం తుపానుగా బలపడేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ నిపుణుడు ఆచార్య భానుకుమార్ అన్నారు. గతంలో అక్టోబర్ నెలాఖరులో ఏర్పడిన తుపాన్లు మచిలీపట్నం, కాకినాడ సమీపంలో తీరం దాటాయని ఆయన గుర్తు చేశారు. అల్పపీడనం ఏర్పడ్డాక దీనిపై స్పష్టత వస్తుందన్నారు. ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో వరుస అల్పపీడనాలు ఏర్పడుతున్నాయని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం ముఖ్య అధికారి కెవిఎస్ శ్రీనివాస్ తెలిపారు. సచివాలయ ఉద్యోగుల సంఘం నుంచి వైదొలగాలని ఆ సంఘం అధ్యక్షుడు వెంకట్రామరెడ్డిని ఉద్యోగులు డిమాండ్ చేశారు. సచివాలయంలో జరిగిన అప్సా జనరల్ బాడీ మీటింగ్లో తీర్మానం పెట్టారు. గత కొన్ని నెలలుగా ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘంలో వెంకట్రామరెడ్డి క్రియాశీలకంగా లేకపోవడంపై ఉద్యోగులు ఆక్షేపించారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అప్సా అధ్యక్షుడిగా ఉన్న ఆయన తమ ప్రయోజనాలు తాకట్టు పెట్టారని ఆరోపించారు. ప్రస్తుత ప్రభుత్వంతో మాట్లాడి సమస్యలు పరిష్కరించని స్థితిలో సంఘం ఉందని పలువురు ఆవేదన చెందారు. అప్సా కార్యవర్గం మొత్తాన్ని అధ్యక్షుడితో సహా రీకాల్ చేయాలని ఉద్యోగులు తీర్మానించారు. వెంకట్రామరెడ్డి సహా కార్యవర్గం రాజీనామా చేయాలని ఏకగ్రీవంగా డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి ఉద్యోగులకు మధ్య వారధిగా ఉండాల్సిన సంఘం పరిధి దాటి రాజకీయ రంగం పులుముకుందని ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్సా కార్యవర్గం పూర్తిగా వైదొలగడమే మేలన్న అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేశారు. ప్రస్తుత కార్యవర్గం తొలగి కొత్తగా ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవల కోసం 30 అంశాల కార్యాచరణ ప్రణాళిక అమలుపై ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ సమీక్ష నిర్వహించారు. 2 నెలల్లో ఏ మేరకు మార్పు తెచ్చారంటూ అధికారులను మంత్రి ప్రశ్నించారు. శుభ్రత, సైనేజ్ బోర్డులు, ఓపీ రిజిస్ట్రేషన్, రిసెప్షన్, ఫీడ్బ్యాక్, హాజరు నియంత్రణ, కేంద్రీకృత నమూనాల సేకరణ వంటి పలు అంశాల్లో మార్పులు తెచ్చినట్లు సూపరింటెండెంట్లు మంత్రికి తెలిపారు. రోగులకు సేవలందించేందుకు 725 మంది సహాయకులు, 240 కోట్ల మేరకు పరికరాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని మంత్రి వారికి వివరించారు. ప్రభుత్వ సర్వజన ఆసుపత్రుల నిర్వహణ, సేవల్ని మెరుగుపరిచి సానుకూల అభిప్రాయాన్ని ప్రజల్లో కలిగించేందుకు ప్రయత్నించాలని సత్యకుమార్ స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రులు కొన్ని పరిమితులకు లోబడి పనిచేస్తున్నా నాణ్యమైన సేవల్ని ఆశించే హక్కు ప్రజలకు ఉందని, వారి అంచనాల మేరకు పనిచేయడం ప్రభుత్వ వైద్య సిబ్బంది బాధ్యత అని మంత్రి స్పష్టం చేశారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రజావేదిక కార్యక్రమానికి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. హోంమంత్రి అనిత, నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, టీడీపీ నేతలు బాధితుల నుంచి వినతులు స్వీకరించారు. డోన్ సీఐ ఇంతియాజ్ బాషా టీడీపీ నేతలపై తప్పుడు కేసులు బనాయించి మండల కన్వీనర్ శ్రీనివాసులను దారుణంగా కొట్టి గాయపరిచారని, సీఐపై చర్యలు తీసుకోవాలని న్యాయవాది ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన అనిత పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మాజీ మంత్రి కొడాలి నాని అండతో తప్పుడు కుల ధృవీకరణ పత్రం సృష్టించి పదవి పొందిన తమ్మిరిషా గ్రామ సర్పంచ్పై చర్యలు తీసుకోవాలని అంబేద్కర్ నగర్ వాసులు ఫిర్యాదు చేశారు. మాజీ సీఎం జగన్ సతీమణి భారతిరెడ్డి, వైసీపీ నేత వైవి సుబ్బారెడ్డి బంధువైన వెంకటరెడ్డి ఏపీ ఎక్స్కోలో సైనిక్ వెల్ఫేర్ డైరెక్టర్గా ఉంటూ మాజీ సైనికులతో వైసీపీకి అనుకూలంగా సమావేశాలు నిర్వహిస్తున్నారని ఆ సంఘం అధ్యక్షుడు ఫిర్యాదు చేశారు. తమ ఇంటిపై దాడి చేసి కుటుంబ సభ్యులను అసభ్య పదజాలంతో దూషించిన వైసీపీ కార్యకర్తలపై ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదని అల్లూరి జిల్లాకు చెందిన షేక్ రసూల్ వాపోయారు.
బాధితులైన తమపైనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెడతామని బెదిరిస్తున్నారని ఫిర్యాదు చేశారు. తీసుకున్న బంగారం నగదు ఇవ్వమంటే అత్యాచారం కేసు పెడతారని శిల్ప అనే మహిళ బెదిరిస్తున్నారని విజయవాడకు చెందిన రాజేష్ ఫిర్యాదు చేశారు. తన కుమారుడి అనుమానాస్పద మరణంపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సున్నిపెంటకు చెందిన వినుకొండ యేసు విజ్ఞప్తి చేశారు. పథకం గురించి గత 5 సంవత్సరాలు పోయిన గవర్నమెంట్ చుట్టూ తిరిగాము. వాళ్ళు చాలా వాగ్దానాలు ఇచ్చి మాట నిలబెట్టుకోలేదు. రిప్రజెంటేషన్ ఇచ్చి వెళ్తాం, సార్తో మాట్లాడి చేపిస్తానన్నారు. పంచాయతీ ఎన్నికల్లో మన తెలుగుదేశం పార్టీ తరఫున మా మిస్సెస్ నిలబెట్టాం. ఎస్సీ రిజర్వేషన్ అండి, లేడీ బీసీ లేడీ కొడాల నాని గారు బీసీ లేడీకి ఎస్సీ సర్టిఫికేట్ తీసుకొచ్చి పోటీ చేయించారు. ఏ అధికారుల దగ్గరికి వెళ్ళినా పట్టించుకుంటా. మళ్ళీ తర్వాత వాళ్ళు వచ్చి మళ్ళీ కలుద్దామని వచ్చాను సార్. ఇది పేక్ సర్టిఫికేట్ని రద్దు చేయవలసిందిగా కోరుతున్నాం. ఈ తప్పుడు కేసులు మా మీద ఎవరైతే పెట్టారో ఈ డౌన్ టౌన్ ఇంతియాజ్ భాష మీద, అలాగే ఎవరైతే సలీంద్ర శ్రీనివాసులు గారిని అత్యంత దారుణంగా కొట్టడం జరిగిందో పోలీస్ స్టేషన్లో సీఏ గారితో పాటు సహా వీళ్ళందరి మీద చట్టపరమైన చర్యలు తీసుకోమని హోమ్ మినిస్టర్ మా సోదరి గారు వెంటనే ఎస్పీ గారికి చెప్పడం జరిగింది. నాకు చాలా సంతోషం అనిపించింది. అంతేకాకుండా ఇది ఖచ్చితంగా మేడం గారికి రిక్వెస్ట్ కూడా చేసుకున్నాం. మేడం, మీరు చెప్పినటువంటి విషయాన్ని ఎస్పీ గారు ఆచరణ చేసేటట్టుగా ఉండేటట్లు మీరు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి, లేకపోతే మేము మళ్ళీ కూడా వచ్చి మిమ్మల్ని కలుస్తాము. చట్ట ప్రకారంగా మేము ఆయన మీద చర్యలు తీసుకున్నంత వరకు కూడా పార్టీ సపోర్ట్ ఉంటుందని చెప్పేసి ఈరోజు నేను తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి రావడం జరిగింది. ఎనకొండ అనిల్ అని చెప్పి సున్నిపేంట గ్రామం శ్రీశైలం నియోజకవర్గం నంద్యాల జిల్లా చెందినటువంటి కుర్రోడిని చంపి రైల్వే ట్రాక్ మీద వేస్తే దాన్ని అనుమానిత కేసుగా అని చెప్పి పోలీసు వారు కట్టి అక్కడి నుంచి కూడా ఏది పట్టించుకోకుండా మరి ఆ కేసుని నీరు కారుస్తూ ఇప్పటికి 2 సంవత్సరాలు నీరు కాస్తున్నారు. జరిగిన కేసుని ఇంత మటుకు కూడా నంద్యాలలో ఉన్నట్టు పోలీసు వ్యవస్థ పట్టించుకోకుండా ఉండబట్టి ఈ రోజున హోమ్ మినిస్టర్ గారి దగ్గరికి వచ్చి కేసు గురించి నిమిత్తమే చెప్పడానికి వచ్చాను. అదేవిధంగా నంద్యాల జిల్లాలో ఉన్నంటి అధికారులపైన కూడా చర్య తీసుకోవాలని కూడా మరి ఈ రోజున చెప్పడం జరుగుతుంది. నాగార్జున సాగర్ కాలువల ఆధునికీకరణపై వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం సాగునీటి సరఫరాపై తీవ్ర ప్రభావం చూపుతోంది. 5 ఏళ్లలో మైలవరం పరిధిలోని మైనర్, సబ్ మైనర్ కాలువల మరమ్మతులు ఊసేలేక వాటి ఉనికి ప్రశ్నార్థకమవుతోంది. సాగర్ 3వ జోన్ పరిధిలో నీటి విడుదల షెడ్యూల్ సమయం సమీపిస్తుంటే పిచ్చి మొక్కలతో నిండిన కాలువలు ఆయకట్టు రైతుల్లో గుబులు రేపుతున్నాయి. నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఎడమ కాలువ 3వ జోన్ పరిధిలో మైలవరం, తిరువూరు నియోజకవర్గాల ఆయకట్టు భూములున్నాయి. మైలవరం బ్రాంచ్ కాలువ, నూజివీడు బ్రాంచి ప్రధానంగా ఉండగా షెడ్యూల్ ప్రకారం ఏటా నవంబర్లో నీటిని విడుదల చేస్తారు. ఈ ఏడాది అధిక వర్షాలతో మెట్ట పంటలకు ఇప్పటి వరకు సాగునీటి అవసరం రాక రైతులు కాలువల ఊసెత్తలేదు. నవంబర్ నుంచి ఆరుతడి పంటల భవిష్యత్ సాగర కాలువల్లో నీటి సరఫరాపైనే ఆధారపడి ఉంటుంది. నీటి విడుదల సమయానికి కాలువల్ని సిద్ధంగా ఉంచాల్సి ఉన్న ఆ శాఖ అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. కాలువలు కనుమరుగైనా సంబంధిత శాఖ అధికారులకు పట్టకపోవడంతో మేజర్ కాలువలు కొన్ని చోట్ల రూపుకోల్పోతున్నాయి. మైలవరం బ్రాంచి కాలువ పరిధిలో వెల్వడం, జమలాపురం, చెవుటూరు, మూలపాడు మేజర్లున్నాయి. వాటికి అనుబంధంగా ప్రతి గ్రామంలో ఆయకట్టుకు నీరందించేందుకు మైనర్ కాలువ, సబ్ మైనర్ కాలువల్ని నిర్మించారు. వాటికి సాగునీటి సరఫరా ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. కాలువ నీళ్లు రావట్లేదండి, బూడిపోయినాయి. మళ్ళీ జేసీబీలు పెట్టి శుభ్రంగా మళ్ళీ బాగు చేస్తే నీళ్ళు నడుతాయి. ప్రస్తుతం నీళ్ళు అడవిలాగా అంతా పిచ్చికాడ. మళ్ళీ ఒకసారి బాగు చేస్తే మెయిన్ కాలువ కానీ ఇటు వస్తాయి పొలాలకి నీళ్ళు, పంటలకి. ఇందులో అంతకుముందు ఆయన ఏం చేయాలి జగన్ గారు, కాలువల జోలికి రాలి. ఇప్పుడు చేపిస్తే మళ్ళీ నీళ్ళు నడుతాయి. ఆ కాలువ నాగేసారి బొంగలు పడిపోయినాయి, అన్ని పిచ్చి మొక్కలే. వచ్చే నీళ్ళు సరిగ్గా రావట్లేదు. పత్తి వేసినా మాడతలేదు, ఇవి వేసినా మాడతలేదు. టయానికి నీళ్ళు అందట్లా. పూడుగుల కరువు పని పథకం వచ్చినప్పుడు పెడుతున్నారు, ఇంకంతే. ఈ రెండోది ఏం చేయట్లేదు దానికి. ఈ చివరి బోర్ అంటే సాగర్ నీళ్ళు వస్తేనే లేక బోర్లు నీళ్ళు ఎవరన్నా బోర్ ఉన్నోడికి లేక లేదాక చేసేది ఏమన్నా కాలం బాగు చేసి సాగర్ నీళ్ళు వచ్చినప్పుడు సమయంగా వదిలితే మేరక భూములకు కూడా అందుతాయి, లేకపోతే అందం. గతంలో ఎన్ఎస్పీ, ఓ&ఎం మైలవరం డివిజన్ కార్యాలయంలో అధికారులతో పాటు సిబ్బంది పెద్ద సంఖ్యలో పనిచేశారు. వారి పదవీ విరమణ తర్వాత కొత్త పోస్టుల భర్తీ జరగలేదు. ప్రస్తుతం డివిజన్ కార్యాలయంలో 4-5 సిబ్బంది ఉన్నారు. దీంతో కాలువలపై తిరిగే లస్కర్ల కొరత ప్రభావం చూపుతోంది. ఉన్న కొద్దిపాటి సిబ్బంది ఆయకట్టు రైతుల శిక్షణా కేంద్ర భవనంలో కార్యాలయాన్ని నిర్వహిస్తూ కాలం గడుపుతున్నారు. మైలవరం పూరగుట్ట సమీపంలో పెద్ద ఎత్తున భూములున్న రైతులు కాలువల్ని దున్నేసి పొలాల్లో కలిపేస్తున్నారు.
వెల్వడం మేజర్ పరిధిలోని పలు మైనర్ కాలువలు ఆక్రమణలకు గురయ్యాయి. కుంటముక్కల మైనర్లో వృక్షాలు పెరుగుతున్నా కంపను తొలగించే ప్రయత్నాలు చేయటం లేదు. చెవుటూరు మేజరుగా ఉన్న మురుసుమిల్లి నుంచి ప్రారంభమయ్యే కాలువ చివరి భూములకు నీరందడం గగనంగా మారింది. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో సాగర్ కాల్వల్ని పూర్తిగా గాలి కొదిలేశారని, అప్పుడప్పుడు ఉపాధి హామీ కింద చిన్న చిన్న పనులు తప్ప కాల్వల సంరక్షణ కరువైందని రైతులు చెబుతున్నారు. కాలంలో నీళ్లు ఏదో వచ్చింది లేదు, పోయింది లేదు, రిపేరింగ్ ఖర్చులు లేవు, ఏదో బిల్లులు చేసుకుంటున్నారు అనుకుంటున్నారు, వెళ్ళిపోతారు. దాని మీద దృష్టి కూడా లేదు. నీళ్లు కూడా వచ్చిన పాపాన లేదు. మరి ఆ సంవత్సరానికి కనీసం 4 తళ్ళని ఇస్తే పత్తి పెరిగి కాస్త దిగుబడులు వస్తాయి, మామిడి తోటలకు నీళ్లు పడతాయి. ఆ విధానం ఏమీ లేదు. ఎండాకాలంలో 100 రోజులు పథకం అంటారు. ఆ పథకాలు ఏదో అనిపించుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. సరైన ప్రాతినిధ్యం దానికి లేదండి కాలంలోకి. గత 5 సంవత్సరాలు అసలు పట్టించుకునేవాళ్ళు లేడు. ఈ ప్రభుత్వం 100 రోజులు అవుతుంది. వీళ్ళు ఎట్ట పట్టించుకుంటారో చూడాలి మనం. సాగర్ నుంచి కాల్వలకు నీరు విడుదల చేసే సమయానికైనా మైనర్ కాల్వల్ని బాగు చేయాల్సిన అవసరం ఉంది. లేకుంటే ఆయకట్టు రైతులకు నీరందే అవకాశం లేదని అన్నదాతలు వాపోతున్నారు. కూటమి ప్రభుత్వమైనా సాగర్ కాల్వల ఆధునికీకరణపై దృష్టి సారించాలని వేడుకుంటున్నారు. ఇజ్రాయెల్తో జరుగుతున్న యుద్ధంలో హమాస్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఏడాది నుంచి ఇజ్రాయెల్ గాలుస్తున్న హమాస్ అధినేత యహ్యా సిన్వర్ మృతి చెందాడు. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ ధృవీకరించింది. DNA పరీక్ష ఆధారంగా సిన్వర్ మృతిని నిర్ధారించినట్లు ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ తెలిపారు. IDF దళాలు జరిపిన దాడిలో సిన్వర్ మృతి చెందినట్టు ఎక్స్లో పేర్కొన్నారు. సిన్వర్ మృతితో లెక్క సరిపోయిందని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అన్నారు. అయితే యుద్ధం ఇంకా ముగిసిపోలేదన్నారు. హమాస్ చెరలో బందీలుగా ఉన్న ఇజ్రాయెలీ కుటుంబాలకు సిన్వర్ మృతి విషయాన్ని తెలపాలని తన సిబ్బందికి సూచించారు. సిన్వర్ మరణం ఇజ్రాయెల్కు ప్రపంచానికి మంచి రోజన్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇకపై బందీల విడుదలకు ఒప్పందం కుదిరి యుద్ధం ముగుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇజ్రాయెల్పై అక్టోబర్ 7 నాటి దాడిలో సిన్వర్ కీలక సూత్రధారని ఆరోపణలు ఉన్నాయి. ఆ ఘటనలో హమాస్ మిలిటెంట్లు 1200 మంది ఇజ్రాయెల్ వాసులను హతమార్చారు. అప్పటి నుంచి సిన్వర్ కోసం ఇజ్రాయెల్ వేట మొదలుపెట్టింది. గురువారం గాజాలోని భవనంలోకి హమాస్ మిలిటెంట్ వెళ్తున్నట్టు గమనించిన ఇజ్రాయెల్ దాడులు జరిపింది. ఈ ఘటనలో 3 హమాస్ మిలిటెంట్లు చనిపోయారని తొలుత ప్రకటించింది. అయితే మృతదేహాలకు DNA పరీక్ష నిర్వహించగా వారిలో సిన్వర్ ఉన్నట్లు తేలిందని ఇజ్రాయెల్ ప్రకటించింది. ఇజ్రాయెల్ భీకర దాడులతో గాజా పట్టి దాదాపు పూర్తిగా ధ్వంసమైంది. అక్కడ ఉన్న మొత్తం జనాభా అంటే 23 లక్షల మంది పేదరికంలో జారుకున్నారు. ఆర్థిక వ్యవస్థ ఒక్కసారిగా కుప్పకూలి 80% మంది నిరుద్యోగంలో కూరుకుపోయారు. 163,000 భవనాలు ధ్వంసం కాగా గాజా ఆర్థిక ఉత్పత్తిపై అది పెను ప్రభావం చూపింది. గతేడాది అక్టోబర్ 7 హమాస్ మారణకాండ తర్వాత ఇజ్రాయెల్ భీకర దాడులతో గాజా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. 85% ఆర్థిక ఉత్పత్తి తగ్గడంతో దాదాపు గాజా జనాభా అంటే 23 లక్షల మంది పౌరులు పేదరికంలోకి జారుకున్నట్లు ఐక్యరాజ్య సమితి తెలిపింది. గాజాలోని 163,000 భవనాలు ధ్వంసమైనట్లు ఐరాస వెల్లడించింది. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం ప్రారంభమైన నాటి నుంచి గాజాలో నిరుద్యోగం 80%గా నమోదైనట్లు అంతర్జాతీయ కార్మిక సంస్థ ILO తెలిపింది. యుద్ధం కారణంగా విపరీతంగా పెరిగిన నిరుద్యోగం, ఆర్థిక వ్యవస్థ పూర్తిగా పతనమవడంతో గాజా ప్రజలు దుర్భర పరిస్థితుల మధ్య జీవనం గడుపుతున్నట్లు వెల్లడించింది. అదే వెస్ట్ బ్యాంక్ గణాంకాలను పరిశీలిస్తే అక్టోబర్ 2023 నుంచి సెప్టెంబర్ 2024 వరకు నిరుద్యోగ రేటు సగటున 34.9%గా నమోదైంది. 12 నెలల కాలంలో 21.7% ఆర్థిక వ్యవస్థ క్షీణించినట్లు UNO తెలిపింది. యుద్ధానికి ముందు నిరుద్యోగ రేటు గాజాలో 45.3%, వెస్ట్ బ్యాంక్లో 14%గా ఉండేదని వెల్లడించింది. గాజాలో కేవలం అత్యవసర విభాగాల్లోనే ఉద్యోగులున్నారని, మిగిలిన అన్ని రంగాల్లో ప్రజలు వారి ఉద్యోగాలను కోల్పోయినట్లు ILO తెలిపింది. అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై దాడి చేసిన హమాస్ 1200 మందిని దారుణంగా హతమార్చింది. 250 మందిని బందీలుగా పట్టుకెళ్లింది. అనంతరం గాజాపై ఇజ్రాయెల్ జరిపిన భీకర దాడుల్లో 42,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు గాజా ఆరోగ్య శాఖ తెలిపింది. సొరంగాల్లో ప్రజల నివాసాల మధ్య తలదాచుకున్న హమాస్ మిలిటెంట్లను తుదముట్టించడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ సేనల దాడులు కొనసాగుతున్నాయి. దేశీయ విమానయాన సంస్థలకు వరుసగా బాంబు బెదిరింపులు రావడంతో పోలీసులు చర్యలకు దిగారు. బెదిరింపులను పోస్టు చేసిన దాదాపు 10 సోషల్ మీడియా హ్యాండిళ్లను సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ అధికారులు బ్లాక్ చేశారు.
బాంబు బెదిరింపులకు సంబంధించి ముంబై పోలీసులు 7 కేసులు నమోదు చేశారు. నిందితులను గుర్తించేందుకు దర్యాప్తు చేపట్టారు. విమానాలకు బూటకపు బాంబు బెదిరింపులపై దర్యాప్తును ఢిల్లీ పోలీసులు ముమ్మరం చేశారు. సందేశాలను పోస్టు చేసిన ఖాతాల వివరాలను కోరుతూ సోషల్ మీడియా సంస్థలకు గురువారం లేఖ రాశారు. వరుస బాంబు బెదిరింపుల నేపథ్యంలో నిందితులపై కఠిన చర్యలు తీసుకునేలా కేంద్రం నిబంధనలు సవరించాలని చూస్తోందని పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపినట్టు ఎయిర్ ఇండియా అధికారి ఒకరు చెప్పారు. వరుసగా 3 రోజులు సామాజిక మాధ్యమాల్లో బెదిరింపులకు పాల్పడ్డ దుండగులు గురువారం కూడా పలు విమానాలకు బాంబు బెదిరింపులు సందేశాలు పంపారు. అందులో ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్కు చెందిన 4 విమానాలు, విస్తారాకు చెందిన 2, ఇండిగోకు చెందిన 1 విమానం ఉన్నాయి. తమ విమానాలకు కూడా బూటకపు బాంబు బెదిరింపు సందేశాలు వచ్చినట్లు ఎయిర్ ఇండియా తెలిపింది. అన్ని విమానాలు సురక్షితంగా ల్యాండింగ్ అయినట్టు పేర్కొంది. సోమవారం నుంచి వివిధ విమానయాన సంస్థలకు చెందిన 31 విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఇండియా మొబైల్ కాంగ్రెస్ లో భాగంగా ఎరిక్సన్ బూత్ లో ప్రదర్శించిన 5G రోబో శునకం ఆకట్టుకుంది. ఆ రోబో శునకం పేరు రాకీ అని ఎరిక్సన్ సంస్థ తెలిపింది. విపత్తు నిర్వహణలో ఈ రోబో ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొంది. గ్యాస్ లీక్స్, అగ్ని ప్రమాదాలు, మైన్లలో వరద నిలిచిపోవడం, పేలుళ్లు సంభవించిన వంటి ఘటనల్లో రాకీ అధికారులకు సహాయం అందిస్తుందని సంస్థ ప్రతినిధులు తెలిపారు. రాకీలో మరో ప్రధాన ఫీచర్ ఇందులోని ఎలాస్టిక్ బాడీ కదలికలు. రాకీ పర్వత ప్రాంతాల్లో నావిగేషన్కు ఉపయోగపడుతుంది. ఎరిక్సన్ బూత్ను సందర్శించిన కేంద్ర సమాచార శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా రాకీని కలుసుకుని ఆ సమాచారాన్ని ఎక్స్లో పోస్ట్ చేశారు.